హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అక్కడి పరిస్థితులు ఏంటి? ఏమన్నా డెవలప్‌మెంట్ ఉందా? చర్చలు ఏమైనా ముందుకు వెళ్తున్నాయా? లేదు ఇంకా అలాగే పట్టుకొని కూర్చున్నారా? అసలక్కడ జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏమన్నా కొత్త మార్పులు జరగబోతున్నాయా? ఎందుకంటే ఇవాళ పొద్దున గూడా పానిక్ బయింగ్ లేదని మనం అనుకుంటున్నాం. కానీ పెట్రోల్ బంకుల్లో ఇంకా పెద్ద పెద్ద లైన్‌లు మాత్రం అలాగే ఉంటున్నాయి. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ పరిస్థితులేంటి? ఎందుకంటే ఇంకా 9 డేస్‌కి మాత్రమే సరిపోయే మన దగ్గర నిల్వలున్నాయని చెప్పేసి ఎక్కడో న్యూస్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అయితే ఓపెన్ చేయండి. న్యూక్లియర్‌కి సంబంధించిన డీలింగ్ తర్వాత చేద్దామంటే లేదు. న్యూక్లియర్‌కి సంబంధించిన చర్చలు లేదంటే ఇవన్నీ మర్చిపోండి అని ట్రంప్ అంటున్నాడు. ఇదిలా ఉండగా ఐరన్ డోమ్‌ని కూడా ఉపయోగిస్తున్నారు. అంటే మిలిటరీగా వీళ్ళు బలపడుతున్నారు. ఈ పరిణామం ఎక్కడికి వెళ్తుంది? అండ్ ఇరాన్‌కి ఏమైనా కొత్తగా రష్యా నుంచి ఏమైనా సపోర్ట్ రాబోతుందా? వీటన్నిటి గురించి క్లియర్‌గా ఒక ఎక్స్‌ప్లనేషన్ మనం తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కోచర్ల గారితో. సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఏమన్నా కొంచెం ముందుకెళ్ళాయా సార్? లేకపోతే అక్కడే ఉన్నాయా? లేకపోతే బ్యాక్ టు స్క్వేర్ రూట్ 0, 1 వాటెవర్ ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అక్కడే ఉందా? ఏంటి సార్ పరిస్థితి? లేదు, చాలా మటుకు ఈ వీకెండ్లో మేజర్ మూవ్స్ జరిగింది సార్. జరగలేదని కాదు. మనం చూస్తున్న ఏమైందంటే బేసిక్లీ రష్యా నుంచి ఒక పెద్ద మార్పు రావచ్చు, రష్యా వైపు నుంచి సార్ ఈ యుద్ధంలో. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరగాచి ఆయన ఫస్ట్ పాకిస్తాన్ చేరుకున్నారు. మొన్న చేరుకొని పాకిస్తాన్లో ఉన్న అసీం మునీర్ గారు, అది కాకుండా వాళ్ళ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన ఒమాన్కి వెళ్ళారు. మీరు అడగొచ్చు ఒమాన్ ఎందుకు? ఒమాన్ ఈ ఇష్యూలో ముందు నుంచే మీడియేట్ చేసుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్లా కాకుండా వాళ్ళు మీడియేషన్ చేశారు. నడుమిట్లు ఇద్దరిని కూర్చోబెట్టి పాకిస్తాన్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా. సో అది చేసిన ఒమాన్కి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. దానికోసం అరగచ్చి ఒమాన్కి వెళ్ళారు. ఒమాన్కి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ తిరిగి వచ్చారు. అది ఎందుకు అర్థం కావట్లేదు. తిరిగి వచ్చి ఏం ఎక్కువ మాట్లాడలేదు అన్న ఆయన అన్నారు, ఎక్కువ మాట్లాడలేదు, నథింగ్ టాక్డ్ అబౌట్ న్యూక్లియర్ థింగ్, నథింగ్. వచ్చాను మళ్ళీ రష్యాకి వెళ్ళిపోతున్నాను. సో బహుశా ఏమైనా చేంజ్ ఆఫ్ ప్లేన్స్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా రీజన్స్ ఉండొచ్చు లాజిస్టికల్, రష్యాకి వెళ్ళాల్సి. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఒక వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్ డిన్నర్ టైంలో ఒక స్పెషల్ డిన్నర్ వాళ్ళది ఉంది, ఇయర్లీ యాన్యువల్ డిన్నర్లో ఆయన మీద ఒక హత్య ప్రయత్నం జరుగుతుంది, మనకు తెలిసిందే. సో అదే ఒక ఇన్సిడెంట్ ఒకటి. దాంతోపాటు ఈ పాకిస్తాన్, ఒమాన్ అండ్ ఇప్పుడు రష్యాకి చేరుకున్న అరగాచి విజిట్. రష్యా ఏం చేస్తారు దీంట్లో? రష్యాకి దీంట్లో ఏమైనా ఇంటర్వ్యూన్ చేయడానికి స్కోప్ ఉందా అని చూడడానికి వెళ్ళారు. ఓకే, మనందరూ తెలిసిందే రష్యాకి ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, 40-50 సంవత్సరాల నుంచి రష్యాకి ఇరాన్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా మటుకు ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా రష్యా సప్లై చేశారు. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా నడిపిస్తారు, రష్యన్ టెక్నీషియన్స్ నడిపిస్తారు. ఆఫ్కోర్స్ ఇరానియన్స్ ఉన్నారు కానీ వీళ్ళు మెయిన్గా లీడ్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ రిలేషన్షిప్ చాలా క్లోజ్ అనమాట. పాకిస్తాన్ లాగా కాదు, పాకిస్తాన్ ఒకటి ఒక ఏజెంట్ లాగా వచ్చారు అంతే. ఎందుకంటే ఆ పాకిస్తాన్ని ప్రెసిడెంట్ ట్రంప్కి ఆర్డర్ చేయొచ్చు, అది చేయి ఇది చేయి అని చెప్తే వాళ్ళు చేయాల్సింది. రష్యా అనే చెప్పాలి, వాళ్ళ చేతిలో టూల్స్ పాకిస్తానీస్. యా టూల్స్ కన్నా ఎక్కువ ఆర్డరింగ్, మర్సనరీస్ వాళ్ళే చెప్పారు కదా ఒకప్పుడు. వాళ్ళకి ఏజెంట్ అనమాట. వాళ్ళకి చెప్తారు బెల్ కొట్టి తీసుకెళ్ళి అక్కడ ఏమంటే ఇచ్చేస్తారు, బెల్ కొట్టి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, అంతే. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళ ఇరాన్ వైపు నుంచి వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ టాక్స్. ఫస్ట్ రౌండ్ నడిచింది, ఫ్లాప్ అయింది. రెండో రౌండ్ పాకిస్తాన్ మళ్ళీ హైపప్ చేశారు, మొత్తం ఇస్లామాబాద్ షట్ డౌన్ చేశారు, ఆ హోటల్ వెకేట్ చేపించారు, అన్నీ చేశారు. కానీ ఇరానియన్స్ వచ్చారు, వాళ్ళు వచ్చి మేము ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నాను. కానీ పాకిస్తాన్ అప్పుడు హైప్ క్రియేట్ చేశారు, వస్తున్నారు, బయలుదేరారు వాషింగ్టన్ నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, 18 గంటలు పడుతుంది డ్రైవ్ యుఎస్ నుంచి పాకిస్తాన్కి రావడానికి, వేస్ట్ ఆఫ్ టైం అది. మాట్లాడాలంటే ఫోన్ ఎత్తి మాట్లాడి, మా దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయని చెప్పారు, మంచి ల్యాండ్ లైన్ ఉంది మా దగ్గర, వెరీ సెక్యూర్ ల్యాండ్ లైన్, మాట్లాడదాం ఫోన్లో, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయక్కర్లేదు, డైరెక్ట్ మాట్లాడదాం. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం యూఎస్ అంటున్నారు వీ విల్ స్పీక్ డైరెక్ట్లీ, నాట్ విత్ పాకిస్తాన్ ఇన్ బిట్వీన్. మనం ఇద్దరు మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్ ఆన్ ద ఫోన్. ఇప్పటికన్నా అంగీకరించారు. సో వాళ్ళకి తెలిసిపోయింది పాకిస్తాన్ రోల్ దీంట్లో మినిమల్ ఉంది, వాళ్ళు వాల్యూ అడిషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చాలా బ్లఫ్ చేశారు, మేము ఇరాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం మీ ముందు, మీరు మాట్లాడొచ్చు, మా మీద అంత ఇన్ఫ్లుయెన్స్ మాకు ఇరాన్ మీద అని చెప్పారు. కానీ అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు యూఎస్కి అర్థమైపోయింది దట్ దే హ్యావ్ టు టాక్ డైరెక్ట్లీ టు ఇరాన్. ఇదిలో ఉండగా అరగాచి గారు ఇప్పుడు రష్యా చేరుకున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్తో మీటింగ్ షెడ్యూల్ అయింది. ఏం మాట్లాడతారు?
రష్యా దగ్గర ఆయుధాలు అడుగుతారా? అది ఇప్పుడు దొరకదు. రష్యా దగ్గర ఈ ఇష్యూని మీడియేట్ చేయమంటారా? ఎస్, రష్యా చేస్తారు. అది కాకుండా రష్యాతో ఇంకా 2-3 ఇన్స్టెన్సెస్ వాళ్ళ దగ్గర ఉంది. ఒకటి, వాళ్ళ కరెన్సీ మీకు గుర్తుందని ఒకసారి చెప్పాను, వాళ్ళ కరెన్సీ చేంజ్ చేయడానికి వాళ్ళతో కావట్లేదు. వాళ్ళు యుఎన్లో పేమెంట్ తీసుకున్నారు, చైనీస్. దాన్ని రష్యా కన్వర్ట్ చేసి ఇస్తున్నారు క్రిప్టోలో. ఆ క్రిప్టోలో ఒక పార్ట్ మొన్న యుఎస్ పట్టుకున్నారు, ఓకే, ఫ్రీజ్ చేసేసారు. అది దాని వాల్యూ ఏమన్నా, దాని వాల్యూ ఎంత సార్? వాల్యూ ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ జరిగింది చాలా మటుకు. అది ఇట్ వాస్ ఫ్రోజన్ అబౌట్ వీక్ అగో. సో ఇది ఎందుకంటే అది ఒక సింబాలిక్, అది బేసిక్లీ అది పెద్ద అమౌంట్ ఇంకా ఉండొచ్చు, సింబాలిక్. ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం మేము, మీరు డబ్బులు ఎక్కడ తీసుకెళ్తున్నారో మాకు తెలుసు అని చెప్పడానికి. అది కాకుండా ఇరాన్ ఏమంటున్నారు, వాళ్ళ బ్యాంక్లో కూడా చాలా మటుకు డబ్బులు డిపాజిట్ చేశారు, ఇరాన్ నేషనల్ బ్యాంక్లో. అది టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేశారు మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అది కూడా డిపాజిట్ చేస్తున్నాం అని చెప్పి డిపాజిట్ చేశారు. అది రష్యా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు రష్యా ఏమంటారంటే, ఆఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ కొత్త ప్రపోజల్ వచ్చిందని చెప్తున్నారు. ఏంటి కొత్త ప్రపోజల్? కొత్త ప్రపోజల్ ఏం చెప్పారంటే, మనం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేద్దాం, రెండు వైపుల నుంచి ఏం అబ్స్ట్రక్షన్ లేకుండా, ఎవరు ఇన్స్ట్రక్షన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేద్దాం. బహుశా అమెరికా దీన్ని అంగీకరిస్తారు. దానికి కారణాలు ఉన్నాయి. అమెరికాకి, ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన రేటింగ్ అన్నిటికంటే కిందకి దాకా వెళ్ళిపోయింది. 32% మంది సపోర్ట్ చేస్తున్నారు, కొంత 40 అంటున్నారు, కొంత 32 అంటున్నారు, విచ్ ఇస్ వెరీ లెస్ అన్నమాట. అంటే 60% మంది ఒపోజ్ చేస్తున్నారు ఈ యుద్ధాన్ని. ఎకానమీ డీల్ చేస్తే ఇంకా దారుణం, 32%. ఎకానమీతో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎట్లా డీల్ చేశారంటే 32% అన్నారు గుడ్, రెస్ట్ ఆల్ ఇస్ బ్యాడ్. ఓకే, సో ఈ పరిస్థితుల్లో రేట్స్, వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ రేట్స్ దిగాల్సి ఉండి, పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళు తగ్గించాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశారు, చేసినాక ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్? ఈ షిప్పులు రావాలి కదా, దానికి మైన్స్ పడి ఉంది అక్కడ, మైన్ క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది. మైన్ క్లియరెన్స్కి ఏం చేయాలి? వీళ్ళు యూరోప్ నుంచి మైన్ స్వీపర్స్ తీసుకురావాల్సి వస్తుంది. అమెరికా దగ్గర లేదు, యూరోప్ నుంచి మైన్ స్వీపర్స్ తీసుకొచ్చి ఇరాన్ వైపు వేసిన మైన్లన్నీ తీయాల్సి వస్తుంది. అది 1-2 రోజులు కాదు, 2-3 నెలలు పట్టచ్చు. బట్ అట్లీస్ట్ మొదలు పెడితే ఒక స్టార్ట్ ఉంటుంది. దీనికి షిప్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే ఎవరో తీస్తున్నారు మైన్స్ అని, మేము వెళ్ళొచ్చు ఫ్రీగా అని. అంటే సార్ అవి వాటర్లో ఉంటాయి, అవి ఎవరైనా ఆ దారిలో వస్తే అవి యాక్టివేట్ అయిపోయే మైన్స్. వీళ్ళు ఇరాన్ యూజ్ చేసిన మైన్స్ అంతా సెకండ్ వరల్డ్ వార్ వింటేజ్ మైన్స్, వాళ్ళ కొత్త మైన్స్ లేవు వాళ్ళ. ఇది ఒకటి నీళ్ళలో వేస్తే కిందకి వెళ్తుంది అనమాట, సింక్ అయిపోతుంది. దానికి ఒక చిన్న ముళ్ళులాగా ఉంటుంది బయట, ఓకే, స్పైక్స్ ఉంటుంది. అది పక్క నుంచి ఏదైనా షిప్ పోయింది అనుకోండి, దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీతో అది పట్టుకుంటుంది షిప్ అనేది, పేల్చేస్తుంది. రెండోదేమో ఫ్లోటింగ్ మైన్స్, అది ఫ్లోట్ అవుతుంది నీళ్ళల్లో. ఈ షిప్స్ వెళ్ళంగానే షిప్ని కొట్టేస్తుంది, షిప్ ఎక్స్ప్లోడ్ అవుతారు. ఆ పోర్షన్ మొత్తం షిప్ అయితే మునగదు, కానీ డ్యామేజ్ జరుగుతుంది. ఈ మైన్స్ ఇప్పుడు తీయాలి, అది చాలా పెద్ద ప్రయారిటీ. అండ్ ఎన్ని వేసారో తెలియదు, వేస్తూ పోయారు వాళ్ళు. అది ఇప్పుడు ఎక్కడ వేసారో కూడా తెలియదు అంటున్నారు. ఇక్కడ వేస్తే నీళ్ళు అక్కడ పోయిన అంటున్నారు వాళ్ళు, ఇరాన్. ఇప్పుడు యూఎస్ ఏమన్నారు, మీరు కొత్తది ఏమైనా వేస్తే ఆ షిప్పులు మాకు కనిపిస్తే మేము ధ్వంసం చేస్తాం జాన్ అన్నారు. ఇరాన్ ఇప్పుడు షిప్పులు కూడా తీయట్లేదు, చిన్న వాళ్ళ షిప్స్ ఉన్నాయి, అది వాళ్ళు బయటకు తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది, వీళ్ళు ఎప్పుడు కొడతారో తెలియదు యూఎస్ అని చెప్పి. సీజ్ ఫైర్ ఉందంటే ఉంది, కానీ అప్పుడు కూడా కొడతారు కావాలంటే యూఎస్. అది డెఫినెట్గా జరుగుతుంది కూడా. ఇది ఇట్లన్నప్పుడు మహేష్, ఇప్పుడు ఏం జరగబోతుందంటే నెక్స్ట్ స్టెప్ రష్యా వైపు నుంచి ఒక ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. రష్యా బహుశా ఏం చెప్తారంటే యూఎస్ దగ్గర మాట్లాడతారు. ప్రెసిడెంట్ పుటిన్కి ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా మంచి రిలేషన్షిప్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు యుద్ధంలో అక్కడ ఇక్కడ యుక్రెయిన్ సపోర్ట్ చేసిన అదంతా ఉన్నా కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ కూడా సాఫ్ట్ కార్నర్, ఓకే, ఫర్ పుటిన్. దీనికన్నా ముందు కూడా మీరు చూస్తుంటారు, యుక్రెయిన్ ఇష్యూ కూడా ట్రంప్ పుటిన్తో ఎక్కువ మాట్లాడతారు, జెలెన్స్కీతో తక్కువ మాట్లాడతారు. జెలెన్స్కీని వైట్ హౌస్లో పిలిపించి అక్కడ ఇన్సల్ట్ చేశాడు మొత్తం ఆ రోజు. కానీ పుటిన్ దగ్గర ఆయనకు తెలుసు, పుటిన్కి ఆయనకి ఒక కామన్ ఎనిమీ ఉంది. ఆ కామన్ ఎనిమీ పేరు నేటో. పుటిన్ కూడా నేటోతో పోరాడుతున్నారు, ట్రంప్ కూడా అదే చేస్తున్నారు. ట్రంప్ అంటున్నా నేటో మమ్మల్ని సహాయం చేయడానికి రాలేదు టైంకి, నేటో ఇస్ డూమ్, నేటో ఇస్ ఫెయిల్డ్, వీక్ ఆర్గనైజేషన్ అని చెప్పి నేటోని పక్కన తెప్పిస్తారు. పుటిన్ కూడా అదే అంటున్నారు, ఈ నేటో కారణమే యుద్ధం జరుగుతుంది, లేకుంటే ఈ జెలెన్స్కీతోనే ఏ ప్రాబ్లం లేకుండే నాకు, వీరు ఒట్టి వచ్చి పుల్లలు పెట్టారు, దాంతో మొత్తం యుద్ధం అప్పుడు. ఎనివే ఇప్పుడున్న పరిస్థితుల్లో అరాక్షి రష్యా నుంచి ఈ యొక్క డీల్ కన్క్లూడ్ చేస్తే నెక్స్ట్ పార్ట్ యురేనియం వస్తుంది. ఓకే, అక్కడ సిట్యుయేషన్ ఇంట్రెస్టింగ్ అవబోతుంది. ఇప్పుడు యురేనియం ఏం చేస్తారు వీళ్ళు, అది మనం అర్థం చేసుకోవాలి.
యురేనియం వాళ్ళ దగ్గర 450 కిలోగ్రామ్ హై ప్యూరిఫైడ్ యురేనియం ఉంది, హైలీ ప్యూరిఫైడ్. ఇరానియన్స్ దగ్గర ఇరానియన్స్ దగ్గర 60% కన్నా ఎక్కువ. కొంచెం క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ వాళ్ళు వాళ్ళ ప్లాంట్ కోసం ఉంచుకున్నారు. 3.67% అంతే. అది బహుశా 20-30 టన్నులు ఉండొచ్చు. ఓకే, పాసిబుల్ కేజీస్ ఉండొచ్చు, 20-30 కేజీలు ఉంటుంది, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ ఉన్న యురేనియం కూడా తగ్గించవచ్చు దాన్ని కావాలంటే, ప్యూరిటీ. ఇప్పుడు ఈ స్టెప్లో ఏం చెప్పబోతుందంటే, ఫస్ట్ మన హోర్మూజ్ ఓపెన్ చేసి షిప్లను రానియండి. 1-2 వారాల తర్వాత, లేకుండా 1 నెల తర్వాత వీ విల్ స్పీక్ అబౌట్ యురేనియం. అక్కడ 2-3 హైపోథెటికల్ సిచ్యువేషన్ రాబోతుంది. ఒకటి, ఈ యురేనియం తీసుకెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, ఇరాన్ నుంచి యుఎస్ తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, సో దట్ ఇరాన్ కెనాట్ ప్రొడ్యూస్ మోర్ యురేనియం. యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా యురేనియం ఇరాన్ దగ్గర తీసుకెళ్లారు యుఎస్. అది ఈ ఐఏఈఏ ట్రీటీ వచ్చే ముందు, ఓకే, ప్రెసిడెంట్ ఒబామాతో చేసిన ఒప్పందం కన్నా ముందు జరిగింది. అది దానికన్నా ముందు. సో అది జరిగిందే, కొత్తదేం లేదు దాంట్లో. కానీ ఇది ఇప్పుడు కొత్తది. ఇప్పుడు రష్యా ఏమంటారు, మేము కూడా కావాలంటే తీసుకెళ్తాం. కానీ ఇరాన్ ఒక మాట మీద చాలా మటుకు రిజిడ్గా ఉన్నారు. లేదు, ఈ యురేనియం మా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడదాం మనం. ఇప్పుడు ఒక ప్రపోజల్ ఏంటంటే, ఈ యురేనియంని ఐఈఏకి అప్పగించాలి. మీ దగ్గర పెట్టుకోండి సేఫ్ ప్లేస్లో. ఐఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్లో ఉంటుంది. వాళ్ళొక ప్లేస్లో అది స్టోర్ చేస్తారు, ఎందుకంటే చాలా రేడియో యాక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత తాళం వేసి వాళ్ళ ఎవరు ఉంచుకుంటారు, సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉంటుంది. సో యూ కెనాట్ టచ్ ఇట్. ఓకే, అది ఒకటి ఉంటుంది. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఉంటుంది, అదే కదా ఇంకా ఏదైనా కొత్తది పెట్టలేదా వీళ్ళని చెప్పేసి పాత తీసుకెళ్ళి. ఇదంతా జరిగినప్పుడు నెక్స్ట్ స్టెప్ వుడ్ బి, ఈ యురేనియం డీల్ ఎన్ని రోజులు నడిపియాలి. ఈ ప్యూరిఫికేషన్ జరగదని చెప్పారు కదా, చేయకూడదని చెప్పారు కదా అమెరికా. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దీన్ని పాటించాలి. దీనికన్నా ముందు కూడా మాట్లాడినప్పుడు జెసిపి అగ్రిమెంట్ టైంలో కూడా ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ వాజ్ అ బిగ్ క్వశ్చన్. 10-15. ఇరాన్ అంటారు 5, అమెరికా అంటున్నారు 20. ఇది బేరం ఆడుకుంటారు. ఇప్పుడు 10 దాకా వస్తారు పసలు ఇద్దరు. వాట్ డస్ ఇట్ మీన్? సింపుల్, ఇరాన్ నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా ఈ యురేనియంని ముట్టలేరు అంటే అజ్యూమ్ చేసుకుందాం 10 సంవత్సరాలని. అది సూపర్విజన్లో ఉంటుంది. ఐదర్ రష్యా దగ్గర ఉంటుంది, అమెరికా తీసుకెళ్తారు, లేకుంటే ఇరాన్లోనే ఉండిపోతుంది. 3 ఆప్షన్సే ఉన్నాయి అన్నమాట. దాంట్లో బహుశా లాస్ట్ ఆప్షన్ ఉండొచ్చు జరిగేది. దీని తర్వాత ఈ యురేనియంని వీళ్ళు ముట్టకూడదు నెక్స్ట్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎంతైనా ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్. కానీ పీస్ఫుల్ పర్పసెస్ మీకు కావాల్సిన, మీరు మీ పవర్ ప్లాంట్ ఉన్న వాడుకోండి, నో ప్రాబ్లం. మేమేం చేస్తామని అమెరికా దగ్గర అడుగుతారు, మీరేం చేస్తారు మాకోసం, మేము ఇంత చేసాం కదా మేమేం చేస్తామంటే, మీ దగ్గర వైపు నుంచి ఫ్రీజ్ చేసిన ఫండ్స్ పడున్నాయి, బిలియన్స్లో పడున్నాయి, అది మేము రిలీజ్ చేయడం మొదలు పెడతాం మెల్లమెల్లగా. దశల వారీగా. మూడో పార్ట్ ఈజ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్. దీన్ని కూడా ప్రొడక్షన్ తగ్గించాలి. ఇరాన్ లాజిక్ ఏంటంటే, మీరు మాకు రాసి ఇవ్వండి, సంతకం పెట్టి, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మా మీద దాడి చేయరు, అప్పుడు మేము దీని ప్రొడక్షన్ తగ్గించేస్తాం. మేము ఎందుకు తయారు చేస్తున్నాం, తయారు చేసి మేము ఇంట్లో ఉంచుకోలేమా, కొట్టాలి కదా ఇది. అప్పుడు మాకు కొట్టాలంటే మాకు ఒక యుద్ధం ఉండాలి, యుద్ధం లేదు ఇప్పుడు. సో పని చేయొచ్చు, మీరు అష్యూర్ చేయండి, మేము మిమ్మల్ని అటాక్ చేయము, అప్పుడు మా ప్రొడక్షన్ మేము తగ్గించేస్తాం. ఇంకా మాకు ఎవరితో పోరాడడం లేదు, వాళ్ళకి ఎనిమీ లేకుండా అప్పుడు ఏం పోరాడతారు మరి, అదొకటి. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఇరాన్ది అన్నిటికంటే పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అది. యురేనియం కూడా కాదు అంత స్ట్రాంగ్, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కన్నా స్ట్రాంగ్ పాయింట్ మిసైల్స్ అండ్ డ్రోన్స్. వాళ్ళు దాంతో వాళ్ళు పక్కన ఉన్న అన్ని దేశాలను వణికించారు కంప్లీట్గా. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖత్తర్, కువైత్, అందరినీ లిటరలీ షేక్ చేసి పెట్టేశారు వాళ్ళు. అవును సార్. ఈ పరిస్థితుల్లో మహేష్ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఏం చేస్తారు ఇరాన్. ఒకటి మనం యురేనియం గురించి మాట్లాడాం, హోర్మూజ్ గురించి మాట్లాడాం, మనం మిసైల్స్ గురించి మాట్లాడే ప్రోగ్రామ్. 4వ ప్రోగ్రామ్ ఉండొచ్చు, పాసిబుల్లీ 4వ కమాండ్ ఆర్ నెగోషియేషన్ ఉండొచ్చు. అక్కడున్న మహిళలకి రైట్స్ ఇవ్వడం, మీరు బుర్కాలు పెట్టేసి వాళ్ళని రోడ్ మీద రాకుండా ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చొని పని చేయండి, అదే మహిళల పని అని చెప్పి మీరు పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. అది బంద్ చేసి మహిళల్ని యూ షుడ్ అలౌ దమ్ టు వాక్ ఫ్రీ. ఒకప్పుడు లైక్ హిస్టరీలో ఎలా ఉండేదో అలా. తెహరాన్ యూనివర్సిటీలో మినీ స్కర్ట్లు వేసుకుని తిరుగుతుండే షా ఆఫ్ ఇరాన్ టైంలో. ఆ పిక్చర్స్ కూడా అక్కడ దాకా వెళ్ళాలని లేదు, కానీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అట్లీస్ట్ టు స్టార్ట్ విత్.
ఇరాన్ డెవలప్మెంట్లో అమెరికా సహాయం చేస్తా అన్నారు. అది ఇప్పుడు ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఒక హైవే కొట్టుపడేస్తారు వీళ్ళు మొత్తం. ఆ హైవే అంతా రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇరాన్ అన్న హాస్పిటల్ వీళ్ళు ధ్వంసం చేస్తారు చాలా మటుకు. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కొలాటరల్ డ్యామేజ్ జరిగింది. దాన్ని రీబిల్డ్ ఎవరు చేస్తారు? దీనికి డబ్బులు కావాల్సి వస్తుంది. సో డబ్బులు పాసిబుల్లీ వీళ్ళ దగ్గర ఫ్రీజ్ చేసిన అసెట్స్ నుంచి తీసుకొని ఈ డెవలప్మెంట్ మొదలు పెడతారు. ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్నది ప్రాబ్లం మహేష్, ఇరాన్ ఇక్కడ ఉంటే అమెరికా ఇక్కడ ఉన్నారు. వీళ్ళ గ్యాప్ చాలా పెద్దది. ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. వీళ్ళు వాళ్ళని నమ్మట్లేదు, వాళ్ళు వీళ్ళని నమ్మట్లేదు. అది కరెక్టే, ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా ఉంది. ఇరానియన్ హాస్టేజ్ క్రైసిస్ ఆ రోజు జరిగినప్పుడు ప్రెసిడెంట్ కార్టర్ టైంలో మనందరూ తెలిసిందే ఏం జరిగింది అనేది. అప్పుడు కూడా వాళ్ళకి ఆ ట్రస్ట్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రస్ట్ వస్తేనే నెగోషియేషన్ ముందుకెళ్తుంది. మీరు పాకిస్తాన్ కాదు, ఒమాన్ కాదు, రష్యాని కూడా పెట్టండి, అక్కడి నుంచి ముందుకు జరగదు. దాన్ని జరపాల్సింటే యూ షుడ్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఎలిమెంట్. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నదాకా నాకు నేను అనుకుంటాను ట్రస్ట్ రాదు డెఫినెట్గా. సో ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ నెగోషియేట్, హోర్మోజ్ ఓపెన్ చేయండి, ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి డొమెస్టిక్గా ఉన్న ఎదుర్పు, వాళ్ళ వైపు నుంచి ఉన్న ఏం చెప్తారు నెగటివ్ ఇమేజ్ అంతా కింద తక్కువ అవుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ కొంచెం కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చారు. ఇరాన్ ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనకు అందరికి తెలిసింది ఫిబ్రవరి 28 తారీఖు బాంబింగ్ జరిగింది సార్. మార్చ్లో ఇరాన్ పర్ డే, అప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండే, ప్రతిరోజు 18 మిలియన్ ఆయిల్స్ బ్యారల్స్ పర్ డే అమ్ముతుండే. 18 మిలియన్ బ్యారల్స్ పర్ డే. మీరు దాన్ని ఒక 70 లేకుంటే $80 పెట్టి మల్టిప్లై చేస్తే మీకు ఒక ఫిగర్ వస్తుంది. బహుశా 300 సంథింగ్ వస్తుంది, 360. ఇది ప్రతిరోజు ఇరాన్ రెవెన్యూ ఉండే. ఆలోచించండి ఒక నెలకు ఎంత ఉంటుందని సంపాదించుకునే ఎంత. అది ఏప్రిల్కి వచ్చినప్పుడు 17 తగ్గింది, 17కి. అప్పుడు కూడా బిగ్ అమౌంట్ అది. దాన్నే యూఎస్ ఇప్పుడు గొంతు నొక్కేస్తారు. మీరు ఆయిల్ బయట అమ్మలేరు. సో ప్రతిరోజు వీళ్ళకున్న లాస్. చావు దెబ్బ అంటారు కదా సార్. అరాచి ఇవాళ యూఎస్కి వెళ్ళింది, అది అరాచి రష్యాకి వెళ్ళింది. అదే ఒక కారణం ఉండొచ్చు. రష్యా నుంచి వీళ్ళకి ఒక ల్యాండ్ బార్డర్ యాక్సెస్ ఉంది. ఓకే. బహుశా ల్యాండ్ రూట్ నుంచి ట్రైన్ రూట్ ఒకటి ఉంది రష్యా వైపు నుంచి. ఆ ట్రైన్ రూట్లో వీళ్ళు ఆయిల్ పంపించవచ్చు కావాలంటే. కానీ అది ఎక్కడ మన షిప్లో వెళ్ళే మ్యాచ్ కాదు, చాలా తక్కువ క్వాంటిటీ వెళ్తుంది రెవెన్యూ. అండ్ ట్రైన్లో అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మన దగ్గర ఉంటుంది, పాత ఉంటుంది, ఇప్పుడు కనిపించదు మీకు అది. పాత మీరు ముందు రైల్వే స్టేషన్ నిలబడితే ఒకసారి అది పెద్ద వెళ్తూ ఉంటుంది, బ్యారెల్స్ ఆఫ్ అది ఆయిల్ మన కంటైనర్స్ గూడ్స్ అంటే. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఈ పైప్ వేసుకున్నారు. విశాఖపట్నం టు హైదరాబాద్ పైప్ లైన్ ఉంది. సో డైరెక్ట్లీ అక్కడ షిప్లో దిగంగానే ఇక్కడ పైప్ లైన్లో వస్తుంది మనకి. సేమ్ థింగ్ విత్ మ్యాంగ్లూర్, ఇంటీరియర్ కర్ణాటక. సేమ్ థింగ్ విత్ ముంబై, ఇంటీరియర్ మహారాష్ట్ర. సేమ్ థింగ్ విత్ గుజరాత్, రిఫైనరీకి వస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి. మీరు దీంట్లో నడిమిట్లో ఏదో ఒక చెప్పారు, 7 రోజులకి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. ఇది ఒక పెద్ద ఫేక్ న్యూస్. మళ్ళీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ 65 రోజులకి ఉంది. 65 రోజుల స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్. అది కాకుండా మన రిఫైనరీస్ ఫుల్ 100% పనిచేస్తున్నారు. అంటే మీ దగ్గర క్రూడ్ ఆయిల్ లేకుండా మీరు పని చేయలేరు. 24/7 రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. ఎక్కడ షార్టేజ్ లేదు. ఇది ఒక రూమర్ క్రియేట్ చేసి మన వాళ్ళు దాంట్లో పడతారు. నేను ఒక మాట చెప్తాను, మనం ఎంత చదువుకున్నా కానీ ఇండియన్స్ దీంట్లో వీఆర్ బ్యాక్వర్డ్. ఎవడో ఒక న్యూస్ పెట్టంగానే పెట్రోల్ బంక్లో వెళ్ళి నిలబడతారు. నాకు అర్థం కాదు వీళ్ళకి ఇంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని. నాకు ఇంత టైం దొరకదు. నేను కావాలంటే ఆ రోజు ఇంట్లో కూర్చుంటా, కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేయను. నేను వెళ్ళి పెట్రోల్ బంక్లో వెళ్ళి 2 గంటల సేపు నిలబడ్డాను. మీరు కూడా ఇవ్వాలా? చూశాను. చూడండి 2 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీరు చెప్పేది కాదు, రూమర్ అది కాదు. కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి కూడా ఇవాళ రూమర్ మొదలైంది ట్విట్టర్లో, పెద్దది. ఎలక్షన్ కాగానే 29 సాయంత్రం మోదీ రేటు పెంచేస్తాడని గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఇవాళ నిన్న కూడా అష్యూరెన్స్ ఇచ్చారు మినిస్ట్రీ, అట్లా ఏం ప్లాన్ లేదు అని చెప్పి. అప్పుడు కూడా చేస్తారు ఇది ప్యానిక్ అని. మన వాళ్ళు దాంట్లో పడతారు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, వీ ఇండియన్స్ ఆర్ బ్యాక్వర్డ్, అబ్సల్యూట్లీ బ్యాక్వర్డ్. మనకు సివిల్స్ లేదు ఒకటి. నెక్స్ట్ ఇట్లాంటి దాంట్లో మనం పడతాం. మీరు ఎక్కడ వెళ్ళి మిగతా అఫ్కోర్స్ మనలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి పక్కన కూడా, కానీ ఇఫ్ యూ గో టు యూరోపియన్ కంట్రీ ఆర్ మిగతా దేశం అక్కడ ఎక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు కనిపించదు. ఎనీవే దాని పక్కన పెడదాం. ఇప్పుడు అరాచి వెళ్ళి ఏం చెప్తారు, మన ల్యాండ్ రూట్ నుంచి అంట. అది బహుశా తీసుకుంటే కూడా చాలా తక్కువ ఉంటుంది, నథింగ్ బిగ్. కానీ ఇప్పుడు పుటిన్ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. పుటిన్ ఇప్పుడు
బహుశా ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడతారు. చూడండి, నేను వీళ్ళ నడిమిట్లా మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి, కానీ నేను చెప్తున్నాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇరాన్, మీ టెన్షన్ పడకండి, నేను స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేసిస్తాను మీకు, యురేనియం పక్కన పెట్టండి కొన్ని రోజులకి, నెల తర్వాత మనం మాట్లాడదాం. కానీ యురేనియమే మెయిన్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు కదా. కరెక్ట్, కానీ యురేనియంని మేము ముట్టకుండా పక్కన పెడుతున్నాం. ట్రంప్ ఏమంటారు, ఇరాన్ షుడ్ నెవర్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. న్యూక్లియర్ వెపన్ వస్తే ఇరాన్ ఫస్ట్ ఇజ్రాయెల్ మీద యూస్ చేస్తారు. సో వెపన్ గ్రేడ్కి రాలేదు వాళ్ళు ఇంకా. వెపన్ గ్రేడ్ ఇస్ అనదర్ మినిమం 2 years అవే. దాని దూరం కూడా లేరు, ఎందుకంటే 60% వరకు వచ్చాను. యాక్చువల్లీ ఇట్ ఇస్ మిస్నామర్. 60%, 70%, 80%, 90% వస్తే కూడా దాని వెపన్ గ్రేడ్కి తయారు చేయాలంటే అది పెద్ద ఇంకో గేమ్ అది. ఓకే, దానికోసం తులసి గబ్బార్డ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ యుఎస్ గవర్నమెంట్ది కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్ ముందు టీం ముందు, అంటే వాళ్ళ కన్సల్టేటివ్ కమిటీ ఉంటుంది, వాళ్ళకి 10-12 మంది ఎంపీస్ ఉంటారు, కాంగ్రెస్ మ్యాన్ అంటారు, కాంగ్రెస్ మ్యాన్ అండ్ కాంగ్రెస్ ఉమెన్. వాళ్ళని ది ఆస్ తులసి గబ్బార్డ్, మీ ప్రెసిడెంట్ అన్నారు ఇరాన్ దగ్గర ఆయుధాలు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు అని. ఓకే, సో షీ సెడ్ నో. మీకు గుర్తుంటుంది, దట్ క్రియేటెడ్ అ హ్యూజ్ ఫ్యూరోల్. ట్రంప్ చెప్పిన ఎగ్జాక్ట్లీ వ్యతిరేకంగా చెప్పింది ఆమె. చాలామంది అన్నారు ఆమెను తీసేస్తారు కూడా అని చెప్పేసి ఆ పోస్ట్ నుంచి, పదవి నుంచి. కానీ ఆమె చెప్పింది నిజం. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో, ఇరాన్ దగ్గర కేపబిలిటీ లేదు. ఇజ్రాయెల్ వచ్చి అఫ్కోర్స్ ఇరాన్కి అటాక్ చేయాలని చెప్పి ఐడియా యుఎస్కి అమ్మారు, అది కరెక్ట్. ఈవెన్ నెటన్యాహు కూడా కన్ఫర్మ్ చేశారు. 26 తారీఖు 27 తారీఖు మీటింగ్ జరిగింది, ప్రెసిడెంట్ ట్రంప్, నెటన్యాహు, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి. దాంట్లో నిర్ణయం తీసుకున్నారు, ఎస్ వీ విల్ బాంబ్ ఇరాన్ ఆన్ 28th మార్నింగ్. వీళ్ళందరూ మీటింగ్ ఉంటుంది ఆ టైంలో, కొడదామని చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు సద్దాం హుసేన్ దగ్గర కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి వీళ్ళు బుష్ టైంలో అందరు యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేసి వెళ్ళారు అందరు. ఏం దొరికింది అక్కడ? నేటో కూడా వెళ్ళింది, యూఎస్ కూడా వెళ్ళారు. నథింగ్. సద్దాం హుసేన్ ఉన్నాడు కానీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఎక్కడ లేకుండే. ఇది కూడా అదే జరగబోతుంది. యురేనియం ఉందా? ఉంది, కానీ వెపన్ గ్రేడ్స్కి వచ్చిందా? రాలేదు. ఇరాన్ దగ్గర ఆయుధాలనే లేదు. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీజ్ ఇట్. ఇదే జేసీపీఓలో కూడా ఇదే చెప్పారు అప్పుడు. ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన ఆ ఒప్పందం చాలా మంచిది. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ డీల్ టు స్టాప్ ఇరాన్. ఎందుకంటే దాన్ని అమలు చేయడం 2015లో మొదలవుతుండే, 2025 దాకా 10 years వాళ్ళు అగ్రీ చేశారు, ఫ్రీజ్ చేసేస్తాం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడి ఎక్స్టెండ్ చేసుకుంటుండే అది, కానీ వీళ్ళు చేయలేదు. ఆ టైంలో ఇరాన్ ప్యూరిఫికేషన్ 60 దాకా రాలేదు, వాళ్ళు 20 దగ్గర ఉన్నారు, 20% ప్యూరిటీలో ఉన్నారు. వాళ్ళు ఈ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి 2018 చింపి పక్కన పడేస్తే అప్పుడు వాళ్ళు పిచ్చి పట్టింది. సరే నువ్వు అట్లా చేస్తావు, నేను కూడా చూపిస్తాను. వాళ్ళు ప్యూరిఫికేషన్ పెంచుకుంటూ లేకుంటే అది ఎక్కడే మిగిలిపోతుంది, అక్కడే ఇరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, 60% పెట్టిన యురేనియం మీద నెగోషియేట్ చేస్తున్నారు మీరు. అప్పుడు అంటారు మీరు ఒబామా చేసినంత బ్లండర్ అంటారు. మరి మీరేం చేస్తున్నారు? యు ఆర్ గెటింగ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఇస్ వర్స్ దెన్ దాట్. ఒబామా చేసిన ఒప్పందం బాగుండే యాక్చువల్లీ, కానీ ఎనీవే అది హిస్టరీ, ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేశం లోకంలో సఫర్ అవుతున్నారు. యూకేలో ఎయిర్ అంబులెన్సెస్ బంద్ చేశారు, హెలికాప్టర్స్ బంద్ చేశారు, హెలికాప్టర్ అంబులెన్సెస్. యూరోప్లో జర్మనీ, ఫ్రాన్స్, ఈవెన్ యూకేలో అన్నీ కలిపి యూరోప్లో 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది నిన్న. ఏవియేషన్ ఫ్యూయల్ లేదు. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు, కానీ మన ఎయిర్క్రాఫ్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, అక్కడ ఫ్యూయల్ లేదు, రీఫ్యూల్ చేసుకోవాలి. సో ఆలోచించండి ఎంత మటుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎకానమీ దెబ్బతిన్నదని. ప్రతి దానికి ఒకటి కాదు, నేను ఇవాళ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ చూస్తున్నాను చాలా మటుకు దేశాల్లో. అన్ని దేశాల్లో 2%, 3% పెరుగుతుంది పర్ నెల. జీడిపి 2.5% పడిపోతుంది ఈ ఆయిల్ క్రైసిస్తో. మీరు వినుంటారు, చాలామంది ముంబై నుంచి వెళ్ళిపోయారు, గుజరాత్ నుంచి వెళ్ళిపోయారు, బీహార్, యూపీ వైపు. అలా షాప్స్ అన్ని బంద్ అయిపోయినాయి, వాళ్ళ టెక్స్టైల్ యూనిట్స్ బంద్ అయిపోయినాయి. మొత్తం కాలేదు, కానీ ప్రికాషన్ తీసుకుంటున్నారు. ఓకే, సడన్గా బంద్ చేయకుండా, ఎందుకంటే ఎట్లయినా ఒక ఓటింగ్ ఉండే బెంగాల్లో. సో వీళ్ళు చాలామంది బెంగాల్కి ఓటింగ్కి వెళ్ళారు. కానీ ఎస్ దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ లేదని చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ చాలా మటుకు ఏం చేశారంటే డైవర్సిఫై చేశారు. గయానా, అర్జెంటీనా, అంగోలా, నైజీరియా, యుఎస్ అందరి దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మన ఫర్టిలైజర్ సీన్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఈసారి ఈ 6 నెలలకు ఉన్న ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది. అదే టైంలో యుఎస్ ఫార్మర్స్కి ఫర్టిలైజర్ లేదు, మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు రష్యా దగ్గర నుంచి కొనరు. ఓకే, వాళ్ళకి వచ్చే రూట్ ఒకటి ఇటువైపు నుంచి వస్తుంది,
స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి అక్కడి నుంచి. ఎందుకంటే ఈ నైట్రోజన్ అనేది విచ్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ మేకింగ్ యూరియా ఈ ఆయిల్ డిస్టిలేషన్ ప్రాసెస్లో వస్తుంది. అది మీరు క్రూడ్ ఆయిల్ని డిస్టిల్ చేసుకొని పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, కెరసిన్ తయారు చేసేటప్పుడు ఒక్క బై ప్రోడక్ట్ నైట్రోజన్, దాని నుంచి ఫర్టిలైజర్ తయారు చేస్తారు. ఇట్ యాక్ట్స్ లైక్ క్యాటలిస్ట్, కంపల్సరీ. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ స్టక్ రైట్ నౌ. నథింగ్ మచ్ యూ కెన్ డూ. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న ఆప్షన్స్ చాలా తక్కువ. బహుశా దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫర్ హీ విల్ గెట్. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు నవ్వుతున్నారు ఆయన మీద. ఈయన చెప్పారు ఇరాన్ ప్రజలు రోడ్డు మీద దిగి వాళ్ళ గవర్నమెంట్ని కిందకు దింపేస్తారు, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం కొడతాం, మా ప్రెసిడెంట్ని కొట్టట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, మీ దగ్గర చూడండి మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు, అంత కోపం ఉంది మీ మీద, గుర్తుపెట్టుకోండి అంటున్నారు. విచ్ ఇస్ ట్రూ. అమెరికన్ ప్రజల్లో చాలా కోపం ఉంది ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్తే. అంటే అందరూ వెళ్ళి తుపాకులు తీసుకొని వెళ్ళరు. జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఆ కోపం వాళ్ళు బ్యాలెట్ బాక్స్ చూపిస్తారు నవంబర్లో. ఎందుకంటే ఇప్పుడు మహేష్ ఇవాళ యుద్ధం ఆగిపోతే నెక్స్ట్ 6 months to 1 year పడుతుంది దీన్ని ఇంపాక్ట్ తగ్గండి, రికవర్ అవ్వడానికి. దాని తర్వాత రిపేర్ జరగాలి. ప్రతి దేశంలో చుట్టుపక్కల అన్ని దేశాల్లో గల్ఫ్ నేషన్స్లో వాళ్ళ రిఫైనరీ, వాళ్ళ ఆయిల్ వెల్స్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కొట్టారు ఇరాన్. దాన్ని రిపేర్ చేయాలంటే మినిమం 6 నెలల నుంచి 6 సంవత్సరాలు తీసుకుంటారు. మీరు ఎక్విప్మెంట్ ఆన్ ద లైన్ ఆర్డర్ చేయలేరు. ఏదో సూపర్ మార్కెట్ కాదు అక్కడ వెళ్ళి కొనుక్కోవడానికి. ఫస్ట్ యూ ఎస్టిమేట్ ద డ్యామేజ్, దానికి మళ్ళీ ఎవరు సప్లై చేస్తారో ఆ కాంట్రాక్ట్కి పిలవాలి, వాళ్ళు ఎస్టిమేట్ ఇస్తారు, దాన్ని అప్రూవ్ చేయించుకోవాలి, మ్యాన్ పవర్ దొరకాలి, దానికి హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ అంటున్నారు. అది కాకుండా నెక్స్ట్ దాన్ని చేసి రిపేర్ చేసి ఆన్లైన్ తీసుకొచ్చాక మీకు మినిమం 2 to 3 years 4 years పడుతుంది. సో మీ ఆయిల్ ప్రొడక్షన్ సౌదీ అరేబియా, యూఏఈ, మీరు కువైత్, బహ్రెయిన్, ఖతర్, వీళ్ళందరూ ఆయిల్ ప్రొడక్షన్, ఈవెన్ ఇరాక్ ఆల్సో వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నారు. ఇప్పుడు రష్యన్ చూడండి, రష్యన్ ఆయిల్ అమ్మడానికి ఎక్స్టెండ్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. ముందు ఓన్లీ షిప్స్ అన్నారు లోడెడ్ విత్ రష్యన్ ఆయిల్, ఇప్పుడు ఎవరు కావాలంటే కొనుక్కోండి రష్యా దగ్గర నుంచి అంటున్నారు. యుద్ధంలో ఎవరైనా చాలా హ్యాపీగా ఉన్నారంటే అది రష్యా. వాళ్ళని మొత్తం పరాయాలాగా పక్కన పెట్టిన ఆ దేశం ఇవాళ ఆయిల్ అమ్ముకుంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు యుఎస్. వాళ్ళే చెప్తున్నారు మీరు కొనుక్కోండి. రెండో దేశం విచ్ ఇస్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ ఇస్ చైనా. చైనా మనకన్నా ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు, క్రూడ్ ఆయిల్. ఎందుకంటే పాపులేషన్ వాళ్ళది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్, వాళ్ళ ఇండస్ట్రియేషన్ మనకన్నా చాలా ఎక్కువ. సో వాళ్ళకి ఆయిల్ ఇస్ కంపల్సరీ. అది వాళ్ళు ప్రతిరోజు ఇరాన్ నుంచి 5 నుంచి 6 షిప్పులు తీసుకెళ్తుండే, ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? సరే ఇంటర్నేషనల్ మార్కెట్లో అవైలబుల్ ఉంది కానీ రేట్లు చాలా ఎక్కువ. ఇరాన్ దగ్గర వాళ్ళు ఏం చేస్తుండే, డబ్బులు ఇవ్వకపోతుండే, వాళ్ళు బార్టర్ సిస్టమ్ పెడుతుండే. సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కానీ మిగతా కానీ ఏదైనా కానీ, బియ్యం కావాలంటే బియ్యం ఇచ్చేస్తుండే, గోధుమలు కావాలంటే గోధుమలు ఇచ్చేస్తుండే. ఇది ఇరాన్కి బార్టర్ ట్రేడ్ చేసుకున్నారు. అది ఇప్పుడు జరగట్లేదు. ఇరాన్ సంగతి ఆలోచించండి. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. గ్యాస్ వాళ్ళది 60% వాళ్ళ లోకల్ కంపెనీస్ వాళ్ళ గ్యాస్ మీద నడుస్తుంది. ఇరానియన్ గ్యాస్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. మీకు గుర్తుంటుంది ఖతార్తో గొడవ జరిగినప్పుడు ఇరాన్ని కొట్టారు, గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టారు. సౌత్ పార్స్ అంటారు, PARS, దాని మీద కొట్టారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇరాన్లో ఉన్న చాలా మటుకు చోట్లలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గిపోయింది. యూఎస్ కొట్టక్కర్లేదు, దానికన్నా ముందే కొట్టేశారు వాళ్ళే. ఇది జరుగుతుంది. సో ఇరాన్లో ఉన్న పరిస్థితి ఫైనాన్షియలీ వాళ్ళు చాలా దారుణ స్థితిలో ఉన్నారు. దానికోసం బహుశా వాళ్ళు దిగొచ్చారు ఇప్పుడు కొంచెం. వాళ్ళు అంటారు మమ్మల్ని ఆయిల్ అమ్మనియండి, అప్పుడు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, వాళ్ళ రోడ్ కానీ మిగతా ప్రాజెక్ట్స్ ఏమేమో డిస్ట్రాయ్ చేశారో ఇజ్రాయెల్ అండ్ యుఎస్ దాన్ని రిపేర్ చేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ని ఇప్పుడు మిలిటరీస్ అన్ని అరబ్ కంట్రీస్ అన్ని ఇప్పుడు మిలిటరీస్ అన్ని ఏకమయ్యాయి అన్నట్టుగా ఈ డాట్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి సార్? యాక్చువల్లీ మీరు చూస్తే అరబ్ కంట్రీస్లో అంటే ఎస్పెషలీ GCC కంట్రీస్లో ఒక రీఅలైన్మెంట్ జరుగుతుంది చాలా రోజుల నుంచి, ఇప్పుడు కాదు. ఒకవైపు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇంకోవైపు UAE, భారతదేశం, ఇజ్రాయెల్ కనెక్షన్ అన్నమాట. మీరు చూసుంటారు UAE చాలా మటుకు భారతదేశం మీద డిపెండెంట్ ఉన్నారు చాలా దానికి. మనం ఆయుధాలు అమ్ముతున్నామో లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్లీ దేర్స్ అ డిఫెన్స్ కోఆపరేషన్ అమంగ్ ద ఫస్ట్ కంట్రీస్. GCCలో ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసింది UAE. వీళ్ళకి ఒక అకార్డ్ ఉండే, US ప్రపోజ్ చేసిన ఒక అకార్డ్, సిగ్నేచర్, ఒక ఒప్పందం. అదేంటంటే అబ్రహాం అకార్డ్స్ అంటారు. అబ్రహాం అకార్డ్స్. దాన్ని ఏంటంటే బేసిక్లీ యువర్ రైట్, స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ని మీరు రికగ్నైజ్ చేస్తున్నారు. అరబ్ దేశాలు ఎవరు చేయలేదు. ఈవెన్ పాకిస్తాన్ హాజ్ నాట్ రికగ్నైజ్డ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్.
కానీ మనం చేశాం. మన దగ్గర ఎంబసీస్ ఉన్నాయి, కన్సులేట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ మిగతా గల్ఫ్ కంట్రీస్ చేయలేదు. దాంట్లో ఫస్ట్ కంట్రీ చేసింది యుఏఈ. లాంగ్ బిఫోర్ ద వార్, 3-4 సంవత్సరాల ముందు. ఎలాల్ ఎయిర్లైన్, ఒఫిషియల్ ఎయిర్లైన్ ఆఫ్ ఇజ్రాయెల్, దుబాయ్ ఎయిర్పోర్ట్లో వచ్చి ల్యాండ్ కూడా చేసింది ఓకే రెగ్యులర్గా. ఈ అబ్రహాం అకార్డ్తోనే ఇజ్రాయెల్కి చాలా మటుకు అంగీకారం వచ్చింది. నెక్స్ట్ నేషన్ విచ్ వాజ్ అబౌట్ టు సైన్ వాజ్ సౌదీ అరేబియా. సంతకం పెట్టే ఒక వారం ముందు October 7th అటాక్ జరిగింది ఇజ్రాయెల్ మీద. దాంతో ఇజ్రాయెల్ ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు చూశారు. సౌదీ అరేబియా ఒప్పందం పెట్టలేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యూఎస్ మీద డిపెండెంట్ ఉండే, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర బేస్ ఉంది. కానీ ఎప్పుడైనా ఇరాన్ వాళ్ళ వైపు ఏమైనా మిసైల్ ఫైర్ చేస్తే యూఎస్ ఏం చేయట్లేదు. వాళ్ళ బేస్ మీద వస్తుంది, వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ వీళ్ళు సెక్యూరిటీగా ఉంటామని ప్రామిస్ చేసి ఏం చేయలేదు, యాక్చువల్లీ చేయలేదు. వాళ్ళకి కోపం ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్తో ఒక ఒప్పందం ఉంది, మీకు గుర్తుంటుంది, డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి ఉంది. ఆ డిఫెన్స్ ప్యాక్ట్ ప్రకారం వీళ్ళు పాకిస్తాన్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి 4,000 మంది సోల్జర్ని కూడా వచ్చారు, తాకట్టు పెట్టుకున్నారు చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఐరన్ డోమ్ లేదు, అది యుఏఈ దగ్గర ఉంది, ఇజ్రాయెల్ ఇచ్చారు. ఇవ్వడం ఒక్కటే కాదు, అది ఆపరేట్ చేయడానికి కొత్త టీంని పంపించారు. ఆలోచించాడు, ఒకవైపు ప్యాలెస్టైన్ వ్యతిరేకత, ఇజ్రాయెల్ని చేయాలి, అది చేయాలని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ వచ్చి యుఏఈలో కూర్చున్నారు, గల్ఫ్ కంట్రీస్ నడిమిట్లో. సో ఆ న్యూస్ చాలా రోజు సీక్రెట్ ఉండే, ఇప్పుడు బయటకు వచ్చింది. నిన్న ఈవినింగ్ నుంచి అది లీక్ అయింది. ఆలోచించి ఎంత పెద్ద బ్లో ఉంటుంది అరబ్ నేషన్స్కి. మన నడిమిట్లో ఒకడు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్నాడు, ఇప్పుడు చూడ అటు ఐరన్ డోమ్ కూడా తెచ్చుకున్నాడు. వాళ్ళకి టెన్షన్ లేదు. ఇప్పుడు యుఏఈ కావాలంటే డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉంటాయి కూడా. వాళ్ళు అంటారు మీరు నడిపియండి, మీరు మీరు చూసుకోండి, మీరు ఫైర్ చేసే ప్రతి మిసైల్కి మేము ఇన్ని మిలియన్ ఇస్తాం మీకు, మీరు నడిపించుకోండి బిజినెస్. ఇప్పుడు ఏది జరుగుతుందంటే నెక్స్ట్ ఐ థింక్ దాన్ని యాజ్ అ హోలిస్టిక్ పిక్చర్ చూస్తే అరగచ్చి ఇప్పుడు చేసిన రష్యాకి వెళ్ళిన తర్వాత బహుశా పాకిస్తాన్కి తిరిగి రారు ఆయన. ఇంక పాకిస్తాన్ ఇంకా టాక్స్ అక్కర్లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. రూల్ అవుట్ చేసేయచ్చు సీన్ నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు కదా, మంచి ల్యాండ్ లైన్ ఉంది నా దగ్గర, మీరు ఫోన్ చేయండి, చాలా సెక్యూర్ ల్యాండ్ లైన్, ఎందుకు 18 hour ఫ్లైట్, మనం డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా, జస్ట్ పికప్ ద ఫోన్ అండ్ కాల్ మీ, వీ విల్ డూ అ డీల్. ఆయన లాంగ్వేజ్ అది, బిజినెస్ మ్యాన్ కదా, ఫోన్లో మాట్లాడుకుందాం, ఏం కలవడము ఫార్మాలిటీ అంత అక్కర్లేదు. మీ ప్రపోజల్ ఏంటి చెప్పండి నాకు. మీరు ఏదో పాకిస్తాన్కి ఇచ్చారంటే అది బాగాలేదని అన్నారు ఫస్ట్ డే. సో రెండో రోజు మళ్ళీ కొత్త ప్రపోజల్ ఇచ్చారు ఇరాన్, చూద్దాం ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నారు. సో ఆ ప్రపోజల్లోనే ఇది ఉంది. ఫస్ట్ హోర్ముజ్, నెక్స్ట్ న్యూక్లియర్, మూడోది మిసైల్ ప్రోగ్రామ్, నాలుగోది హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్ని సపోర్ట్ చేయకూడదు. సార్ ఈ టాక్స్కి వాళ్ళు నిరాకరిస్తున్నారు కదా. కరెక్ట్. సో నౌ ఇదొక చాలా పెద్ద స్టిక్కింగ్ పాయింట్గా ఉంటుంది. కానీ ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఎందుకంటే హూతీలు హమాస్ క్వైట్గా కూర్చున్నారు. ఓకే, లెబనాన్లో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది. బిలీజ్ అక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు దాని నడిమిట్లో అక్కడ మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ. ఈ పరిస్థితి లెబనాన్ది. ఇప్పుడు హమాస్ అంటున్నారు మేమేం చేయట్లేదు, మేము క్వైట్గా ఉన్నాము. హూతీలు కూడా అంతే. హెజ్బుల్లా ఒకటే గొడవ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు అన్నారు మేము ఇజ్రాయెల్తో డైరెక్ట్ మాట్లాడే ప్రసక్తే లేదు. ఇవాళ ఎవరు పిలిచారండి? లెబనాన్ని పిలిచారు వాళ్ళు. లెబనాన్తో మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్. మీరు యూఆర్ నాన్ ఎంటిటీ, యూఆర్ నాన్ స్టేట్ ప్లేయర్ అంటాం వీళ్ళు. మీకు గవర్నమెంట్తో సంబంధం లేదు. మీరు ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ, ఒక టెర్రరిస్ట్ గ్రూప్. ఓకే, సో అక్కడ ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు. సీజ్ ఫైర్ అని పెట్టి పెద్ద సీజ్ ఫైర్ పెట్టారు 10 రోజులు. అది ఎక్స్టెండ్ కూడా చేశారు ట్రంప్ 2 వారాలకి. పొద్దున్న లేవగానే ఇజ్రాయెల్ కొడుతున్నారు మళ్ళీ. కానీ ఈసారి బేరూట్ దాకా వెళ్ళట్లేదు, సదర్న్ లెబనాన్లో కొడుతున్నాం అంతే. అటువైపు ఎక్కువ వెళ్ళట్లేదు. కానీ దిస్ ఇస్ ద సిట్యుయేషన్. సో రోజుకి మారుతున్న ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్కి బహుశా ఒక ఎండింగ్ కనిపిస్తుంది. కొంచెం దూరంలో ఉంది కానీ కనిపిస్తుంది. లైట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్, బట్ ద టనల్ లైట్ ఇస్ వెరీ ఫార్ అవే. టనల్ కూడా చాలా పెద్దది. కానీ ఏదో ఒకటి ఉంది. కాంప్రహెన్సివ్గా ఒకటే ప్యాకేజ్లో ఇది ఒప్పందం జరగదు. పీస్ మీల్ బేసిస్లో చేయాల్సి వస్తుంది. ఒక 6 month రోడ్ మ్యాప్ పెట్టుకొని ఫస్ట్ మంత్లో ఇది చేద్దాం, సెకండ్ మంత్లో ఇది చేద్దాం, థర్డ్ మంత్లో ఇది చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. చేస్తే ఫస్ట్ లోకంలో అన్నిటికంటే పెద్ద ఇంపాక్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. అక్కడి నుంచి ఆయిల్ బయటికి రావట్లేదు, గ్యాస్ బయటికి రావట్లేదు, ఫర్టిలైజర్ బయటికి రావట్లేదు, మీథేన్ రావట్లేదు, ప్రొపేన్ రావట్లేదు. ఇది ఓపెన్ అప్ చేయండి, అన్నీ పోతుంది బయటికి. అది వెళ్ళిన తర్వాత కొంచెం కూల్గా కూర్చొని ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, యురేనియం ఎట్లా డీల్ చేయాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎందుకంటే మహేష్ మీకు గుర్తుంటుంది ఇదంతా మొదలైంది ఎందుకు? రెజీమ్ చేంజ్.
ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, అండ్ దే ఒఫిషియలీ సెడ్ ఎస్ వి సెడ్ దిస్, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ నుంచి ఒక సోర్స్ తెలుసుకొని అమెరికన్ టెలివిజన్లో మనం మాట్లాడుతున్నాం. నెతన్యాహు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒకరోజు ముందు వచ్చి చెప్పాను చూడండి, నేను ఇట్లా మనం బాంబ్ చేద్దాం ఆ రోజు 28th ఫిబ్రవరి. బాంబ్ వేయగానే 3వ రోజు వీళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది అన్నారు. అది ఒక పెద్ద తప్పు. అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. అది వాళ్ళేమనుకున్న గవర్నమెంట్ పడిపోతుంది అనుకో, పడలేదు. సెకండ్ లైన్ టేక్ ఓవర్ చేసుకున్నారు, సెకండ్ లైన్ని కొట్టారు, థర్డ్ లైన్ టేక్ ఓవర్ చేసుకున్నారు రెవల్యూషనరీ. దిస్ ఇస్ సంథింగ్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అనుకున్న టిపికల్ స్ట్రక్చర్, ఆర్మీ స్ట్రక్చర్ లాగా మన ఇజ్రాయెల్లో కూడా అంతే ఉంటుంది, యూఎస్లో కూడా అంతే ఉంటుంది. ఈవెన్ మీరు ఫ్రాన్స్కి వెళ్తే, భారతదేశంకి వస్తే ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది మనకి. వీళ్ళ స్ట్రక్చర్ ఒక వర్టికల్ స్ట్రక్చర్ కాకుండా హారిజాంటల్ స్ట్రక్చర్గా తయారు చేశారు. దీన్ని కొడితే నెక్స్ట్ లైన్, వాని కొడితే నెక్స్ట్ లైన్, వాని కొడితే నెక్స్ట్ లైన్, ఓకే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రాక్టికల్ ప్లానింగ్ ఉంది. దీనికి అన్నిటికీ బ్యాక్ స్టోరీ ఉంది మహేష్. మీరు ట్యాంకర్ వార్ అనే వార్ ఉండే 1980sలో. అప్పుడు ఇరాక్ అండ్ ఇరాన్ 8 సంవత్సరాలు పెద్ద ఘర్షణ జరిగింది, యుద్ధం జరిగింది వీరిద్దరు నడుమిట్లో, సద్దాం హుసేన్ ఉన్న టైంలో. అప్పుడు సద్దాం హుసేన్ ఏం చేశాడంటే అక్కడున్న ట్యాంకర్లను చూడు, ఎస్పెషలీ కువైతీ ట్యాంకర్, వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టి. సో ఏం చేశారు, మొత్తం ట్యాంకర్లు అన్నీ ఆగిపోయాయి. యుఎస్ ఏం చేశారు, ఇమీడియట్గా కువైతీ ట్యాంకర్స్ని వాళ్ళ ఫ్లాగ్ దింపి అమెరికన్ ఫ్లాగ్ ఎక్కించేశారు. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారు చూద్దామని చెప్పారు సద్దాం హుసేన్. ఎందుకంటే యాజ్ పర్ లా, వాళ్ళ చట్ట ప్రకారం, వాళ్ళ మిలిటరీ లా ప్రకారం అమెరికన్ ఫ్లాగ్ ఉన్న ఏ వెహికల్, ఏ షిప్ అయినా అమెరికన్ నేవీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి అమెరికన్ షిప్స్. అక్కడ వెళ్ళి మళ్ళీ ఫ్లాగ్ దింపుకొని మళ్ళీ కువైత్ ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళిపోయినారు. ఓకే, సో ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ది అట్లా ఒక గేమ్ ఉండే ముందు, ఇది అర్థం చేసుకోవాలి మనం, ఫస్ట్ టైం కాదు ఇది. ఇట్లాంటివి చాలా గేమ్స్ జరిగింది అక్కడ. కానీ ఇప్పుడున్న ప్రాక్టికల్ సొల్యూషన్ ఒక్కటే ఉంది, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయండి. ఇరాన్ వైపు నుంచి కూడా నో రెస్ట్రిక్షన్స్, అమెరికా వైపు నుంచి నో రెస్ట్రిక్షన్. అమెరికా కావాలంటే వాళ్ళు షిప్పులు తీసుకెళ్ళి కొంచెం దూరం అరేబియన్ సీలో ఉంచుకుంటారు. ఓకే, అది వాళ్ళు చేయొచ్చు. కానీ మీరు ఇంకా ఇరానియన్ షిప్ని పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ బ్లాక్ చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. మన దగ్గర చూడండి 3 నెలల నుంచి స్టాక్ మార్కెట్ స్టడీగా ఉంది, యూరోప్లో కూడా, ఏషియాలో కూడా. అంటే స్టాక్ మార్కెట్ వాళ్ళు దే ఆర్ గివెన్ అప్. వీళ్ళు ఎప్పుడు ఆపుతారో యుద్ధం మనకు తెలియదు, మన పని చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా. సార్, ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం భారతదేశంలో కూర్చొని ఆలోచించాల్సి ఒకటే, మన దేశానికి దీని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. రేట్ల వైపు ఉంటుందా? అది తర్వాత మన లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేసాం. అది కాకుండా మనం కూడా ఏ సోర్స్ నుంచి కావాలంటే ఆ సోర్స్ నుంచి తెప్పించుకుంటున్నాం మనం. గవర్నమెంట్ కొంచెం లాస్ అబ్జర్వ్ చేసుకుంటారు డెఫినెట్గా. అది కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి మనం చూసాం పైప్ న్యాచురల్ గ్యాస్ లాంటి ఏం చెప్తారు ప్రాజెక్ట్స్ని వాళ్ళు కొంచెం పుష్ చేస్తున్నారు. ఎంత జల్దీ అయినా కానీ దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎల్పిజి మీద తక్కువ డిమాండ్ ఉంటుంది. బాగుంది సార్, ఈ డెవలప్మెంట్ బాగుంది సో ఫar. ఎందుకంటే అదే చెప్పాను కదా సార్, కట్టే విరగదు పాము చావదు అన్నట్టు. మేము తగ్గం మీరు తగ్గరు, మీరు తగ్గరు మేము తగ్గం అన్నట్టు చర్చలు చేద్దామంటే డిప్లొమసీ అంటే అదే మహేష్. డిప్లొమసీ అంటే చెప్పారు ఒకసారి ఎవరో, యూ షుడ్ టెల్ ద ఫెలో టు గో టు హెల్ సో మచ్ దట్ ఈ ఫీల్స్ లైక్ గోయింగ్ దేర్ అంట. మీ తెలుగులో చెప్పచ్చు అది. ఓకే, అక్కడ నరకం ఉంది, ఎంత బాగుంటుంది నరకం అంటే అక్కడ వెళ్తారు మీరు. అది డిప్లొమసీ లాంగ్వేజ్. అది అక్కడ వెళ్ళిపోవాలన్నమాట, నెక్స్ట్ పాస్పోర్ట్ తీసుకొని నరకానికి. అట్లా ఉంటుంది. సో ఇరాన్ ఏమంటున్నారంటే ఇది యుఎస్ ఒక ఫేస్ సేవింగ్ ఎగ్జిట్ కోసం ట్రై చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫేస్ సేవింగ్ ఎగ్జిటా లేకపోతే కాదా పక్కన పెడితే, ఇరాన్కి ఇందులో చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అది కూడా ఇప్పుడు వీళ్ళు అగ్రి అయ్యారు కాబట్టి, మొన్నటి వరకు వీళ్ళు ఈ మాత్రం కూడా లేదు మేము అవసరమైతే ఆత్మాహుతి చేసుకుంటాం, మా దగ్గర ఏమున్నాయో ఉన్న వాటితో మేము మొత్తానికి దాడి దిగుతాం అన్న వీళ్ళు మొత్తానికి ఇప్పుడు చర్చలకి ఓకే అయ్యారు. సో ఈ ఫేస్ సేవింగ్ ఎగ్జిట్ ఏదైతే ఉందో, సరే అటు ట్రంప్కి కూడా అతని మీద ఉన్న ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో లైక్ ఇదంతా అవ్వడానికి ఒక వారం పట్టొచ్చా, లేకపోతే ఈ గ్యాప్ లో మళ్ళీ ఇంకెవరైనా వచ్చి పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఇక్కడ సీన్ నుంచి, ఎక్కువ రోజులు తీసుకోరు దీనికి ఇంకా ఇప్పటి నుంచి. ఎందుకంటే మొత్తం అన్ని సొల్యూషన్ తీసుకొచ్చి మేము సంతకం పెడతా అంటే కాదు. ఇప్పుడు పీస్ మీల్ బేసిస్లో చేస్తారు, ఒకటి తర్వాత ఒకటి చేసుకుని. నేను డిస్క్రైబ్ చేశాను చూడండి మీకు, అట్లా వెళ్తారనమాట. ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్, దాని తర్వాత న్యూక్లియర్ డిస్కషన్, దాని తర్వాత మీరు డ్రోన్లు మిసైల్స్ గురించి, దాని తర్వాత హూతీలు హెజ్బుల్లా గురించి, ఇదన్నీ ఒక సీక్వెన్స్లో డిస్కస్ చేసుకుంటూ పోతాం. మీరు ఒక్కదానికి ప్లాన్ చేయకండి, ఒక్కదాన్ని అన్ని పెట్టి నేను వచ్చి సంతకం పెడతా అంటే ట్రంప్ అది నడవదు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ పీస్ మీల్ బేసిస్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ రావాలి. ఇరాన్ ఇక్కడ ఉన్నారు, యుఎస్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళని దగ్గర తీసుకురావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి వీళ్ళని ఇద్దరు నడిమిట్లో. అది లేదు ఇప్పుడు.
దాన్ని చేయాలంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ దిస్. అండ్ ఇరాన్ ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవాళ ఇచ్చారు మహేష్ పొద్దున, దట్ వీ వాంట్ హ్యావ్ వి బీ వెరీ ఫ్రెండ్లీ విత్ అవర్ నేబర్స్ అన్నారు. ఇన్ని రోజులు వాళ్ళ మీద బాంబులు మిసైల్ అన్ని కొట్టిన తర్వాత మనం ఇప్పుడు చెప్తాం కదా, మీ ఫ్రెండ్స్ని మీరు మార్చుకోవచ్చు కానీ మీ నేబర్స్ని మార్చుకోలేరు. వాళ్ళు అక్కడే ఉంటారు మీ ఇంటి పక్కన, వాళ్ళు వెళ్ళరు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ విత్ యువర్ నేబర్స్, ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ దగ్గర. అది ఇరాన్ ఇప్పుడు నేర్చుకున్నారు. పోయిందంత అయిపోయిందంత మీ దగ్గర కొట్టాం, మీకు కూడా నష్టాలే, మాకు కూడా అయింది, వీ విల్ స్టాప్ ఎట్ దిస్. ఓకే, మీరు కూడా మీ ఆయిల్ అమ్ముకోండి, మీరు కూడా మీ గ్యాస్ అమ్ముకోండి, మేము స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ పెడుతున్నాం, లెట్ ఆల్ ఆఫ్ అస్ ప్రాస్పర్ టుగెదర్. అదే ఉంటుంది భాష. ఈ ఇరానియన్ లీడర్షిప్లో డిసరే ఫైటింగ్ ఉందని చెప్పేసి ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకటి మాట్లాడుతాడు, నేను ఒకటి మాట్లాడుతుంటాడు. ఇతను నమ్మచ్చా అసలు? నమ్మచ్చు. ఇప్పుడు న్యాచురల్లీ అరాక్చీ ఇస్ ద మెయిన్ పర్సన్ నా. గాలిబాఫ్ వీళ్ళ స్పీకర్ ఉండే మొహమ్మద్ గాలిబాఫ్, ఆయన ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కువ, ఆయన పక్కన పెట్టారంటున్నారు. కానీ ఎప్పుడైనా కానీ లీడర్షిప్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటి చూడండి, అమెరికాలో ఒక రాష్ట్రపతి ఉన్నారు, ఆయన అన్ని పవర్స్ ఆయన దగ్గర ఉన్న అనుకుంటున్నారు. లేదు, యాక్చువల్లీ కాంగ్రెస్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక పీరియడ్ ఉంటుంది యుద్ధం చేయడానికి మీకు, అది దగ్గర వస్తుంది అమెరికన్ ప్రెసిడెంట్కి. అప్రూవల్ ఆటోమేటిక్ రాదు, దాని తర్వాత అప్రూవల్ తీసుకోవాలి. అది 2 నెలలు అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు అప్రూవల్ తీసుకోవాలి వస్తుంది, కాంగ్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది, అంటే వాళ్ళ పార్లమెంట్లో. అప్పుడు కాంప్లికేషన్ వస్తుంది, యుద్ధానికి శాంక్షన్ చేయాలి. అది కాకుండా హెస్గెత్ వచ్చి మాకు $1.6 ట్రిలియన్ కావాలంటున్నారు. $1.6 ట్రిలియన్ అంటే ఉన్న డిఫెన్స్ బడ్జెట్ కన్నా 50% ఎక్కువ. ఆలోచించండి, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళు యుఎస్ కాంగ్రెస్ లెవెల్లో చాలామంది అంటున్నారు, వాళ్ళు ఎందుకు, ఎవరు యుద్ధం ఇది, ఎవరు మొదలుపెట్టారు, ఎన్ని ప్లేన్స్ పోయినాయి మనది. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు వాళ్ళ 7 ప్లేన్లు పోయినాయి, 7 ప్లేన్లు మనకు చెప్పారు. C-130 2 గ్రౌండ్ మీద కొట్టేశారు, ఒక్కొక్క ఎకరా $100 మిలియన్. ఆ రెస్క్యూ అటెంప్ట్లో పోయింది చూడండి. కాకుండా హెలికాప్టర్స్ పోయింది, దాంట్లో F-16 3 అక్కడ కొట్టుకున్నారు, ఒక F-15 ఇక్కడ పడిపోయింది. ఎన్ని పోయినాయి, రీఫ్యూరింగ్ ట్యాంకర్ ఒకటి పోయింది వాళ్ళది, 6 మంది చనిపోయారు దాంట్లో. అమెరికా లాస్ట్ హ్యూజ్, పాసిబ్లీ $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ క్యాపిటల్ అసెట్స్. అంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్, వాళ్ళ మిగతా గ్రౌండ్ బేస్డ్ హెలికాప్టర్స్ అన్నీ పోయినాయి వాళ్ళు. అది వాళ్ళు అంగీకరించట్లేదు. ఇప్పుడు పెంటగన్ దాన్ని బయటకు తీసుకొస్తుంది. ఇవాళ పీట్ హెస్గెత్ది టెస్టిఫికేషన్ ఉంది కాంగ్రెస్లో, దాంట్లో బయటకు వస్తుంది ఇదంతా. ఓకే, చూద్దాం. బట్ కొంచెం హోప్ఫుల్ సిచ్యువేషన్ కనపడుతుంది సార్. ఎలాగైతే ఈ ఎంటైర్ యుద్ధ నేపథ్యంలో రష్యా బాగుపడ్డట్టు, అప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ ఎకనామికల్గా చాలా ఇబ్బంది పడ్డాం కదా సార్. సో యూరప్, ప్యారిస్ ఇలాంటి దేశాల్లో ప్యాకేజెస్ కొంచెం ఎక్కువ రిలీజ్ చేశారు. సో ఏమంటారు, ఆ లొసుగుతో అన్నా సరే వెళ్ళి వేరే కంట్రీస్ని తక్కువ రేట్తో చూడొచ్చు అని చెప్పేసి ఒక నాకు ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా లైక్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కనుక ఈ డీల్లో సెట్ అయితే, సో ఆన్ టూరిజం బేసిస్ కూడా ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంది కదా. ఎందుకంటే విత్ విచ్ దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్ అండ్ ఈ దుబాయ్ ఇటువైపు. సో అది జరుగుతుందో లేదు చూడాలి. సో వీళ్ళు కొట్టాడుకుంటుంటే ఇందులో నా పీస్ ఆఫ్ కేక్ ఏందని చూస్తే నాకు ఇది, సో దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు విజిట్ మోర్ కంట్రీస్. సో చూద్దాం. సో ఇది అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది సార్. లైక్ ఈ నేను ప్రెడిక్ట్ చేయలేను 1 వీక్, కానీ నేను చెప్పాను చూడండి, ఒక పీస్ మీల్ బేస్డ్ సొల్యూషన్స్ ఏ స్టేజ్లో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఇరాన్కి ఎంత జల్లైతే వాళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ మూవింగ్ ద ఫ్యూయల్ ఫ్రమ్ దట్ ట్యాంక్. నేను చెప్పాను చూడ ప్రాబ్లమ్ ఉంది, టెక్నికల్ ఇష్యూ ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఆ వెల్స్ అన్ని పోతుంది. సో వాళ్ళకి అర్జెంట్ బేసిస్లో వాళ్ళకి ఫ్యూయల్ మూవ్ చేయడం దానికోసం వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు హోర్మోస్ ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేస్తేనే ఇది ప్రాబ్లం మొదలైంది. కానీ మళ్ళీ అమెరికాలో వచ్చి మళ్ళీ అడ్డంకులు పెట్టకుండా బాగుంటుంది. కాదు, న్యూక్లియర్ కూడా డిస్కస్ చేయాలంటే మళ్ళీ సిచ్యువేషన్ గో బ్యాక్ టు జీరో అగైన్. సో అన్ప్రెడిక్టబుల్గా ఉండే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. సో బట్ ఈసారి కొంచెం ఈ నిలకడగా మాట్లాడిన మాటలు అనేవి ఎన్ని రోజులు ఉంటాయా, ఎన్ని రోజుల వరకు వీటిని హోల్డ్ చేసి ఉంటాయా అనేది చూద్దాము. అండ్ ప్రస్తుత ఈ యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎంటైర్ ప్రాసెస్లోని ఈ డెవలప్మెంట్ని కొంచెం క్లియర్గా, కొంచెం హోప్ఫుల్గా మీ మాటలో మాకు చెప్పినందుకు. అండ్ దిస్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి కొంచెం బెటర్ సార్, ఎందుకంటే కొంచెం రిపిటేటివ్గా అయింది ఇన్ని రోజులు, అదే జరిగి మళ్ళీ అదే, అలా కాకుండా ఇది కొంచెం బెటర్గా ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ కోసం హిట్ టీవీకి స్టే ట్యూన్ అయి ఉండండి. అండ్ సురేష్ కోటిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.